జీవితం ఏ ఒక్కటి మనకు నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వాటి నుంచే మనం నేర్చుకోవాలి. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి, మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచీ పరిచయం కదా. అవసరమైతేనే మాట్లాడు, లేదంటే నిశ్శబ్దంగా ఉండు. సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన వద్దు. ఉత్తమ సంభాషణలు సిద్ధాంతాల చుట్టూ తిరుగుతాయి, నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడతాయి. ఎవరిని చులకనగా చూడకు. ఎవరికి తెలుసు, ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు. మనిషి జీవితం కూడా అంతే. ఇతరులను బాధ పెట్టేవారు ఖచ్చితంగా బాధపడతారు. దాని నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు. గుర్తుపెట్టుకో, అసూయతో బతికేవారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బతికేవారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బతికేవారికి సరైన జీవితమే ఉండదు. కోపంలో నీ నోటి వెంట వచ్చే ప్రతి మాట నీ చేతిలో నిప్పు కణిక లాంటిది. దాన్ని అవతలి వారి మీదకు విసురుదామనుకుంటావు. అది వారిని కాల్చదు, నీ నుంచి వారిని దూరంగా పారిపోయేలా చేస్తుంది. ఈలోపు నీ చేయి మాత్రం తప్పక కాలుతుంది. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు. పోయిన నమ్మకం మాత్రం అస్సలు తిరిగి రాదు. ఇదే నేటి జీవిత రహస్యం. ఎంత ఓపికతో ఉంటామో అంత అగ్రస్థానంలో ఉంటాం. ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం. ఎంత తక్కువ ప్రేమను చూపుతామో అంత మనశ్శాంతి. ఎంత తక్కువ ఆశపడతామో అంత ప్రశాంతత. ఎంత తక్కువ మాట్లాడతామో అంత విలువ. కష్టం ఎవరూ కొనేది కాదు, ఆనందం ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు, అంతే. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే రెండు విషయాలు: చేత్తో చేసిన సాయం, మాటతో మనసుకు చేసిన గాయం. సంతోషంగా ఉన్నప్పుడు మనలోని అహంకారం దైవాన్ని మర్చిపోయేటట్లు చేస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు అహం తగ్గి దేవుడు గుర్తొస్తాడు. కష్టసుఖాలు రెండింటిలోనూ దైవాన్ని గుర్తు చేసుకోవడమే స్థిరమైన భక్తి. అహం అనేది లోపల ఎంత పెరిగితే జీవితంలో ఆనందాన్ని అంతగా కోల్పోతావు. ఒక అందమైన బట్టలు వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది కావచ్చు, కానీ ఒక అందమైన ప్రవర్తన జీవితాన్నే మార్చేస్తుంది. మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరి పారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే గర్వంగా తలెత్తుకు బ్రతకగలం. ఆకలి తీరాక ఆహారాన్ని, అవసరం తీరాక మనిషిని చులకనగా చూడొద్దు. ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. సహాయం అనేది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే స్వీకరించాలి, లేదంటే అది నీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. నీవు సంతోషంగా ఉండు. ఈ సంతోషాన్ని నలుగురితో పంచుకో. అదే అసలు సిసలైన సంతోష రహస్యం. నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప ఎక్కడా కనిపించాడు. ఎక్కువగా చదువుకోలేదని దిగులు చెందకు. ప్రతిరోజు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటుంది జీవితం. దాచిన రూపాయి నిన్ను ధనవంతుణ్ణి చేస్తుంది. దానం చేసిన రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది. ధనం కాటి వరకే వస్తుంది. ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు తీసుకువెళ్తుంది. తెలియంది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసింది దాచుకుంటే అజ్ఞానం. నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువు లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. ఇతరులు నీ గురించి కావాలని మాట్లాడే చెడు మీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం. దాన్ని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని కుమిలిపోకూడదు. ఉపవాసం చేస్తూ భోజనాన్ని ధ్యానించడం కంటే భోజనం చేసి భగవంతుని ధ్యానించడం ఉత్తమం. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు.
కానీ దానికి ఒక రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. అలాగే మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కావాలి, రావాలి. 10 ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకులో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేడు. 10 ఇళ్లల్లో జరిగే గొడవలు వినాలనుకునేవాడు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు. ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడకూడదు. నీలో ఉండే భయాన్ని ఎప్పుడు పారద్రోలాలి. నువ్వు ఇతరులపై ఆధారపడకూడదు. నువ్వు చక్కగా ఉండాలనుకుంటే ఇతరుల నుంచి సహాయం అర్థించకూడదు. అదే నీ స్వేచ్ఛకు చిహ్నం. పలకరింపులు లేకపోతే ఎంతటి గొప్ప బంధమైనా క్రమంగా దూరమవుతుంది. ఈ లోకంలో అందరూ మట్టి ముద్దలే. కాకపోతే ఆ మట్టి ముద్దలో కొందరు ప్రేమను కలుపుతారు, మరికొందరు ద్వేషాన్ని నింపుతారు. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. కోపమే మనిషి పతనానికి కారణం. అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. డబ్బులు సంపాదించడం కోసం వ్యక్తిత్వాన్ని అమ్ముకోకు. చీకటిని చూసి భీతి చెందకు. వెలుగును చూసి మురిసిపోకు. సందేహాలతో జీవితం గడపకు. జయం నాదే అని సాగు ముందుకు. నీవు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. వేలాది వ్యర్థమైన మాటలు వినడం కన్నా శాంతిని, కాంతిని ప్రసాదించే మంచి మాట ఒక్కటి చాలు. చావడానికి ఒక క్షణం ధైర్యం ఉంటే చాలు. కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి. నిజమైన మరణం అంటే ప్రాణం కోల్పోవడం కాదు, ధైర్యం కోల్పోవడం. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అనుకుంటూ పోతే సగం జీవితం అయిపోతుంది. అసలు నువ్వేమనుకుంటున్నావో అది నువ్వు మొదలుపెట్టు. కనీసం ఏదో ఒక్కటన్నా అవుతుంది. 100 అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయటం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమం. తనకు ఇష్టమైన పనిని మూర్ఖుడు కూడా చేయగలడు. కానీ బుద్ధిమంతుడు మాత్రం తాను చేస్తున్న ప్రతి పనిని తనకు ఇష్టమైన పనిగా మార్చుకుంటాడు. డబ్బు మనిషిని పైకి తీసుకెళ్లగలదు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మనిషి పైకి వెళ్ళేటప్పుడు డబ్బును తీసుకెళ్లాడు, ఇందులోనూ ఎలాంటి సందేహం లేదు. మన లోపల శత్రువు లేనంత వరకు బయటి శత్రువు మనల్ని భయపెట్టలేడు. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. నిన్న అన్నది ఈ రోజుటి జ్ఞాపకం, రేపు అన్నది ఈ రోజుటి లక్ష్యం. జీవితంలో ఒకటి పొందాలనుకుంటే ఇంకొకటి పోగొట్టుకోవాల్సి ఉంటుంది. జీవితంలో ఒకటి కోరుకోవడానికి మాత్రమే కాదు, దాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. చేసే పని మంచిదైతే చాలు, అదే నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. ఎన్ని బంధాలున్నా, బంధుత్వాలున్నా ఆత్మగౌరవానిదే మొదటి ప్రాధాన్యత. అనుక్షణం ద్వేషించుకుంటూ కల్తీ మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించడం కంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా జీవించడం మేలు. నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనది అయితే నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి. నువ్వు ప్రశాంతంగా జీవించాలంటే ఇతరుల్లో లోపాలను వెతకకుండా ఉంటే చాలు. మనసు చెప్పినట్టు మనం వినడం కాదు, మనం చెప్పినట్టు మనసు వినేలా చేసుకోవాలి. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. గుర్తుపెట్టుకో, అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధం అవుతుంది. అందరిలో ఉన్నప్పుడు చూపుని, నలుగురిలో ఉన్నప్పుడు మాటని, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు. కాలాన్ని వృధా చేయడం అంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, శారీరకంగా ఎంత బలంగా ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే.
అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి ఆవేశపడే వారితో మన ఆలోచనలు చెప్పుకోవడం మన మూర్ఖత్వం. ప్రశాంతమైన మనసు కంటే గొప్ప సంపద ఏదీ లేదు. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి. 1000 యుద్ధాలు గెలిచిన వాడికన్నా తన మనసును గెలిచిన వాడు గొప్ప. నువ్వు నమ్మిన పనిని నిజాయితీగా చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్న స్థాయిలో నీ కష్టమే నిన్ను ఒక రాజులా నిలబెడుతుంది. నీ ఓపిక, సహనమే దానికి పెట్టుబడి.